హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే గైస్, ఈ వీడియోలో వచ్చేసి మీకు స్నిఫింగ్ స్పూఫింగ్ అంటే ఏంటి అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తా, అలా స్నిఫింగ్ స్పూఫింగ్ యూజ్ చేసి అనేది అయితే లోకల్ నెట్వర్క్ ఈ వీడియోలో అయితే చూపిస్తాం మీకు ప్రాక్టికల్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది వచ్చేసి ఒక స్మాల్ రిక్వెస్ట్ గైస్, ఏంటంటే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి గైస్. ఓకే, ఇక వీడియోలోకి వెళ్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్నిఫింగ్ అంటే ఏంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నిఫింగ్ అంటే ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూటర్ ఉంది గైస్. రూటర్ లో మల్టిపుల్ పర్సన్స్ అనే వాళ్ళు కనెక్ట్ అయినారు. అలాగే ఆ రూటర్ కి మనం కనెక్ట్ అయినాం. మనం ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ ద టూల్స్ యూజ్ చేసి స్నిఫింగ్ అనేది ప్యాకెట్స్ అంటే మల్టిపుల్ యూజర్స్ అనే వాళ్ళు రిక్వెస్ట్ సెండ్ చేస్తుంటారు. పాస్వర్డ్స్ ఇవన్నీ రిక్వెస్ట్ సెండ్ చేసేటప్పుడు లోకల్ నెట్వర్క్ లో పాస్వర్డ్స్ ఇవన్నీ క్లిక్ చేస్తుంటారు గైస్. ఆ టైంలో ఏం చేస్తాం అంటే ప్యాకెట్స్ రూపంలో మూవ్ ఆన్ అవుతుంటారు రూటర్ కి ఒక క్లయింట్ కి. ఆ టైంలో ఏం చేస్తాం అంటే మధ్య పర్సన్ అనేవాడు అటాకర్ అనేవాడు ఏం చేస్తాడు అంటే స్నిఫింగ్ చేస్తాడు కదా. ప్యాకెట్స్ అనేది మధ్యలో స్నిఫింగ్ చేసేసి అతను చెక్ చేసి అంటే లైక్ ఎలాగంటే స్నిఫింగ్ అంటే అతను ఇంటర్సెప్ట్ చేస్తాడు ప్యాకెట్స్ అనేవి మధ్యలో ఇంటర్సెప్ట్ చేసి అతను ప్యాకెట్స్ లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది తీసేసుకుంటాడు కదా ప్యాకెట్స్. ఈ విధంగా స్నిఫింగ్ అనేది చేసి మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ లో డేటా అనేది ఇంటర్సెప్ట్ చేసుకుంటాడు గైస్ హ్యాకర్ అనేవాడు. ఇక్కడ స్పూఫింగ్ కిందకి వస్తే స్పూఫింగ్ అంటే ఏం లేదు, సింపుల్ గా చెప్పుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ఉంది. మీ యొక్క మొబైల్ నెంబర్ నుంచి నేను ఏం చేస్తా అంటే మీ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉంది, కానీ నేను ఏం చేస్తా అంటే వేరే అతనికి కాల్ చేసేటప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ స్పూఫ్ చేసి నేను కాల్ చేస్తా. ఆ కాల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే నా యొక్క మొబైల్ నెంబర్ అనేది అతనికి డిస్ప్లే కాదు, నేను కాల్ చేసిన అతనికి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. దాన్ని స్పూఫింగ్ అంటే గైస్. ఇంకా ఈజీ వేరే చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక మెయిల్ సెండ్ చేయాలనుకుంటున్నాను మీకు. మెయిల్ అనేది సెండ్ చేసేటప్పుడు నా ఒక మెయిల్ కనపడవు. నా ఒక మెయిల్ అనేది మీకు డిస్ప్లే కాకుండా మీకు ప్రొఫెషనల్ మెయిల్ లైక్ ఎలాంటి ఫ్లిప్కార్ట్ నుంచి మెయిల్ వచ్చినట్టుగా ఫ్లిప్కార్ట్ మెయిల్ అనేది యూజ్ చేసి నేను స్పూఫింగ్ చేసి ఫ్లిప్కార్ట్ మెయిల్ అనేది మీకు ఒక మెయిల్ అనేది సెండ్ చేస్తే మీకు ఏం జరుగుతుంది అంటే మీ ఒక మొబైల్ ఓపెన్ చేసినప్పుడు ఆ మెయిల్ ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చినట్టుగా డిస్ప్లే అవుతుంది గైస్, ఫ్లిప్కార్ట్ ఒక మెయిల్. ఆ విధంగా స్పూఫింగ్ అనేది జరుగుతుంది. ఇక మెయిన్ ప్రాక్టికల్లోకి వెళ్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ కార్నర్కి వస్తే ఎటర్ క్యాప్ అనేది ఉంటుంది కదా. ఇక్కడ ఎటర్ క్యాప్ అనే టూల్ యూజ్ చేసి అయితే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అనేది పర్ఫామ్ చేస్తుంది. జస్ట్ నేనైతే పాస్వర్డ్ ఎంట్రీ చేసి ఈ విధంగా అయితే ఓపెన్ చేసే టూల్. సారీ, ఇక్కడ కొంచెం జూమ్ చేస్తా అండి. ఇక్కడైతే వచ్చేసి మనకి ఎలాంటి దీనైతే ఏం కదిలించకండి గైస్. జస్ట్ ఇక్కడ టిక్ మార్క్ అయితే క్లిక్ చేయండి. టిక్ మార్క్ క్లిక్ చేయగానే యూనిఫైడ్ స్నిఫింగ్ స్టార్టెడ్ అని చెప్తుంది. ఇక్కడ వచ్చేసి చూసుకుంటే స్టార్ట్ టు స్టాప్ బటన్ అనేది ఉంటుంది మనకి. ఇక్కడికి వచ్చేస్తే మనకి ఏ అటాక్స్, ఏఆర్ పాయిజనింగ్, ఎండింగ్ పాయిజనింగ్, ఐసీఎంపీ డైరెక్ట్ స్పోర్ట్స్ స్టీలింగ్ అంటే ఇలా డిఫరెంట్ అటాక్స్ అనేవి ఇక్కడైతే మనం పర్ఫామ్ చేసుకోవచ్చు, యాక్టివేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేస్తే మనకి స్టాప్ బటన్ అటాక్ స్టాప్ చేయడానికి. తర్వాత వచ్చేస్తే టార్గెట్స్ ఏముంది ఇక్కడ టార్గెట్స్ యాడ్ చేసుకుంటాం కదా. ఎవరి మీద అయితే అటాక్ చేయాలనుకుంటున్నాం వాళ్ళకి ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇది టార్గెట్స్ అంటే. నెక్స్ట్ వచ్చేస్తే మనకి హోస్ట్ మనకి స్కాన్ హోస్ట్ అంటే మనకి లోకల్ నెట్వర్క్ లో డిస్కవర్ అనేది పర్ఫామ్ అవుతుంది గైస్. లోకల్ నెట్వర్క్ లో డివైస్ స్కాన్ చేస్తుంది ఏ ఉన్నాయి అనేది. ఇక్కడ హోస్ట్ లిస్ట్ లోకి వస్తే స్కాన్ చేసినటువంటి ఇక్కడ ఉంటాయి గైస్, స్టోర్ అయితే మనకి లిస్ట్ అనేది. ఇది హోస్ట్ లిస్ట్ అంటే. తర్వాత వచ్చేస్తే మనకి వ్యూ అనే దాంట్లోకి వస్తే ప్రొఫైల్ స్టాటస్ ఇవన్నీ నార్మల్. ఇక్కడ ప్లగిన్స్ లోకి వస్తే లాస్ట్ గా ప్లగిన్స్ అనేది మేనేజ్ ప్లగిన్స్ లోకి వస్తే డిఎన్ఎస్ స్పూఫింగ్, డాస్ అటాక్ ఇలాంటి ప్లగిన్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇది ఎటర్ క్యాప్ గురించి అయితే. ఇంకా అటాక్ అనేది అయితే పర్ఫామ్ చేసి చూపిస్తుంది గైస్ ప్రాక్టికల్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను ఐపీ కాన్ఫిగ్ అనేది టైప్ చేస్తా. ఐపీ కాన్ఫిగ్ జరిగినప్పుడు ఇక్కడ 12.128 అనేది ఉంది కదా ఎండింగ్ నాకు ఐపీ అడ్రస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏఆర్పీ టేబుల్ చెక్ చేస్తే ఇక్కడ మనకి స్పూఫింగ్ అటాక్ అనేది ఎలా పర్ఫామ్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకుంటే ఇక్కడ రూటర్ ఒక ఐపీ అడ్రస్ ఉంది కదా గైస్. రూటర్ ఒక ఐపీ అడ్రస్ నేను ఏం చేస్తానంటే రూటర్ ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ 10 ఉంది. విండోస్ 10 లో మనం ఏదైనా రిక్వెస్ట్ పెడితే అదేం జరుగుతుంది, ఆ రిక్వెస్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రూటర్ సెండ్ అవుతుంది. రూటర్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి సర్వర్ సెండ్ చేసి ఆ రిక్వెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ తెచ్చుకొని మళ్ళీ మన విండోస్ కి అయితే పంపిస్తారు. ఇది నార్మల్ ప్రాసెస్ ఇంటర్నెట్ కనెక్షన్. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్పూఫింగ్ అంటే స్పూఫింగ్ చేస్తాం ఇక్కడ.
లైక్ ఎలాగంటే నేను ఏం చేస్తానంటే రూటర్ ఒక మ్యాక్ అడ్రస్ ఉంటుంది. డిఫరెంట్ ఐపీ అడ్రస్ కి డిఫరెంట్ మ్యాక్ అడ్రస్ అనేవి ఉంటాయి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే రూటర్ ఒక మ్యాక్ అడ్రస్ ని నాకు ఖాళీ లైనెక్స్ కి అసైన్ చేస్తాను. అంటే స్పూఫ్ చేస్తాను ఖాళీ లైనెక్స్ కి. ఖాళీ లైనెక్స్ స్పూఫ్ చేసి ఇక్కడ విండోస్ కి నేను ఏం చెప్తానంటే నేనే రూటర్ అని ఖాళీ లైనెక్స్ మిషన్ తో రెస్పాన్స్ అనేది జరుగుతుంది అక్కడ. రూటర్ ఒక ఇక్కడ విండోస్ ఒక మిషన్ కి ఏం జరుగుతుంది అంటే నేనే రూటర్ అని ఖాళీ లైనెక్స్ అనేది చెప్తాను. ఆ టైంలో తర్వాత వచ్చేసి రూటర్ కి నేను ఏం చేస్తాను అంటే రూటర్ కి ఈ యొక్క విండోస్ మ్యాక్ అడ్రస్ అనేది నాకు ఖాళీ లైనెక్స్ అసైన్ చేస్తాను సెకండ్ టార్గెట్ లో. అప్పుడు ఏం జరుగుతుంది అంటే రూటర్ ఒక రిక్వెస్ట్ అనేది ఏం చేస్తా అంటే రూటర్ నేనే విండోస్ ఈ ఖాళీ లైనెక్స్ అనేది నేనే విండోస్ అనేది రూటర్ అనేది అసైన్ చేసుకుంటాను రూటర్ లో. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఇది ఏదైతే రిక్వెస్ట్ చేస్తుందో విండోస్ రూటర్ ఒక ఐపీ అడ్రస్ వెళ్ళాలి కదా. మనం స్పూఫింగ్ చేసినప్పుడు అది రూటర్ ఐపీ ఖాళీ లైనెక్స్ స్పూఫింగ్ చేస్తాం. మనం స్పూఫింగ్ చేసినప్పుడు ఇదేం చేస్తా అంటే ఏదైతే రిక్వెస్ట్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఖాళీ లైనెక్స్ అనేది మూవ్ ఆన్ అవుతుంది. ఆ తర్వాత ఆ ఒక ఐపీ అడ్రస్ అనేది ఆ ఒక రిక్వెస్ట్ అనేది రూటర్ సెండ్ అవుతుంది మన ఖాళీ లైనెక్స్ నుంచి. ఇప్పుడు తర్వాత మనకి రూటర్ అనేది ఏం చేస్తారు డేటా తీసుకొచ్చి మళ్ళీ మన ఖాళీ లైనెక్స్ అనేది ఇస్తారు. మన ఖాళీ లైనెక్స్ ఏం చేస్తారు అంటే మళ్ళీ విండోస్ కనెక్షన్ చేస్తారు. ఈ విధంగా డేటా అనేది మూవ్ ఆన్ అవుతుంది కేసు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే అక్కడ ఖాళీ లైనెక్స్ లోకి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాన్ చేస్తా గైస్ హోస్ట్ ఏమున్నాయి లోకల్ అనేది. ఇక్కడ స్కాన్ ఫర్ హోస్ట్ అని ఇస్తే మనకి స్కానింగ్ అనేది స్టార్ట్ అవుతుంది గైస్. పర్ఫార్మ్ చేస్తారు స్కానింగ్ అనేది. ఇక్కడ అయిపోయిన తర్వాత హోస్ట్ లోకి వెళ్ళి హోస్ట్ లిస్ట్ స్కాన్ జరిగింది కదా. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది రెండు వచ్చేసి రూటర్ ఒక ఇది రూటర్ ఒక అడ్రస్. నేను ఏం చేస్తాను అంటే రూటర్ ఒక ఐపీ అడ్రస్ ని యాడ్ టు టార్గెట్ అయితే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే హోస్ట్ 192.168.12.2 యాడెడ్ టు టార్గెట్ 1 అనేది కదా. టార్గెట్ 1 కి యాడ్ అయింది. తర్వాత మనకి ఏంటంటే 128 అనేది మనకి విండోస్ ఒక ఐపీ అడ్రస్. దీన్ని ఏం చేస్తా అంటే యాడ్ టు టార్గెట్ 2 కి అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ ఏం జరిగిందంటే స్పూఫింగ్ జరిగింది. నేను ఏం చేస్తాను అంటే ఏఆర్ పాయిజనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. జస్ట్ ఏఆర్ పాయిజనింగ్ అని కొట్టేసి ఓకే కొట్టాను కానీ మనకి ఏఆర్ పాయిజనింగ్ అనే గ్రూప్స్ లోకి యాడ్ అవుతుంది. ఇక్కడ జస్ట్ ఏఆర్ పాయిజనింగ్ క్లిక్ చేయగానే స్టార్టెడ్ ఇన్ఫెక్షన్ అని వచ్చింది. ఇప్పుడు ఏం జరిగింది అంటే మనకి ఏఆర్ స్పూఫింగ్ అనేది పర్ఫెక్ట్ గా జరుగుతుంది గైస్. ఇక్కడ ఇది జరుగుతుందే లేదో చెక్ చేసుకోవాలంటే సింపుల్ గా వెళ్ళేసి మనం ఏఆర్పి స్పేస్ ఐఫన్ అని ఇచ్చేసి ఏఆర్ పాయిజనింగ్ ఇక్కడ డైనమిక్ అని పడింది కదా. నోట్ అటాక్ అనేది పర్ఫామ్ అవుతుంటది. నేను ఏం చేస్తానంటే సింపుల్ గా తీసుకోవాలంటే ఇక్కడ వరల్డ్ వెబ్ లోకి అయితే వెళ్తా. వరల్డ్ వెబ్ లోకి అయితే వెళ్ళి నేనైతే ఇక్కడ టెస్ట్ లాగిన్ పేజ్ ఉంది కదా. ఇది ఓవర్ హెచ్టిటిపి వెబ్సైట్స్ మీద అయితే పర్ఫామ్ అవుతుంది గైస్. హెచ్టిటిపిఎస్ మీద అయితే వర్క్ కాదు. మనం హెచ్టిటిపిఎస్ మీద వర్క్ కావాలంటే డౌన్గ్రేడ్ అనేది చేయాలి హెచ్టిటిపిఎస్ ని. సో నా ఎగ్జాంపుల్ నేను చూపించి హెచ్టిటిపి వెబ్సైట్ మీద అయితే పర్ఫామ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే మాస్టర్ అనేది ఏం ఇస్తా. తర్వాత పాస్వర్డ్ వచ్చేసి హ్యాక్సింగ్ అని ఇస్తా. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి మాస్టర్, పాస్వర్డ్ వచ్చేసి హ్యాక్సింగ్ అని ఇచ్చేసి జస్ట్ లాగిన్ మీద అయితే క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ లోడ్ డౌన్ అయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకు విండోస్ లోకి అయితే ఖాళీ లైనెక్స్కి వెళ్దాం. వెళ్తే ఇక్కడ చూడండి మనకి హెచ్టిటిపి రిక్వెస్ట్ ఇక్కడ నుంచి జరిగింది మనకి 22849 ఇక్కడ నుంచి అయితే మనకి యూజర్ నేమ్ ఇచ్చాము, అక్కడ మాస్టర్ అని ఇచ్చాము. ఇక్కడ చూడండి మాస్టర్ అనేది క్యాప్చర్ అయింది. అలాగే పాస్వర్డ్ కి వస్తే హ్యాక్సింగ్ అనేది క్యాప్చర్ అయింది. ఎక్కడ లాగిన్ చేసాము ఈ యొక్క పాస్వర్డ్ యూజర్ నేమ్ అనేది యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎక్కడ ఇచ్చాము నేను test1web.com లో అయితే ఇచ్చాము. ఇది గైస్ కంటెంట్. ఈ విధంగా అయితే హెచ్టిటిపి రిక్వెస్ట్ లో క్రెడెన్షియల్స్ అనేది క్యాప్చర్ చేసుకుంటారు లోకల్ నెట్వర్క్ లో. మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అంటే ఇదే గైస్. సింపుల్ చెప్పాలంటే ఐ హోప్ మీకు అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి కానీ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చా. అక్కడి నుంచి అయితే జాయిన్ అయ్యి మీ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు గైస్. నా ఒక స్మాల్ రిక్వెస్ట్ గైస్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.